సరే, మీకు ఈ షాకిని డాకిని కర్ణపిశాచుల గురించి ఎట్లా తెలుసు? మీకు సాధన చేసేటప్పుడు అన్నిటి గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అమ్మవారి సాధన చేయాలి. అమ్మవారి కంటే పిశాచిలే అటాక్ చేస్తే ఎందుకు అని అంటే దానికి నాకు ఒక చిన్న మంచి ఉదాహరణ ఉన్నది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? సో ఎందుకు అని అంటే మేము సాధన చేసేటప్పుడు అమ్మవారి దగ్గర సౌషట్ యోగినీలు కూర్చొని ఉంటారు. అంటే 64 మంది యోగినీలు విరాజమానై ఉంటారు. ఇప్పుడు శ్రీచక్రం మీద 64 మంది యోగినీలు కూర్చొని ఉంటారు. ఎందుకు అని అంటే అమ్మవారికి రక్షగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే నేను అమ్మవారి సాధన చేస్తూ ఉంటానో వీళ్ళంతా నన్ను డిస్ట్రాయ్ చేయడానికి నన్ను నానా హింసలు పెడతారు, నానా పెయిన్స్. నా దగ్గర అన్నీ లాగేసుకుంటారు, డబ్బు, నా పేరు అంతా అన్నీ లాగేసుకుంటారు. అయినా వీడు తట్టుకుంటాడా లేదా అనే పరీక్ష అనమాట. ఈ పరీక్షలో మేము ఈ ఫేస్ అనుభవించినప్పుడు మా గురువు చెప్పింది వర్డ్స్ ఇవి ఇబ్బందులు పెడతా ఉంటాయిరా, కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జపం ఆపకు, సాధన ఆపకు, ప్రక్రియ చేస్తూనే ఉండు అని గురువు నేర్పిస్తూ ఉంటాడు. సో దానివల్ల మాకు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. సాధన అమ్మవారి సాధన చేస్తున్నా అంటే ఏదో అమ్మవారి సాధన చేస్తున్నాం అని కాదు. అమ్మవారిని చేరుకోవాలంటే చాలా పిశాచులను దాటాలి, రాక్షసులను దాటాలి, తర్వాత యోగినులను దాటాలి, అప్పుడు అమ్మవారి సాధనకి అమ్మవారి దాకా చేరుకోవాలి. చేరుకున్నారా? ఇదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. చేరుకున్నారా? మాట్లాడినా అదే అడుగుతున్నా. చేరుకున్నాను. చెప్పండి. చేరుకున్నాము. ఆమె రూట్లోనే నడుస్తాము. ఆమె ఏదైతే నిర్దేశిస్తుందో దాని బాటలోనే నడుస్తాం. సరే, మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఒకసారి మా కెమెరాకి చూపించండి. ఓకే, చూపించండి. దాన్ని ఏమున్నా. సో అది ఎక్కడ దిగిన ఫోటో? అది ఇది కామాఖ్య గుడిలో. కామాఖ్య గుడిలో. ఆ పాప ఎవరు? మీరు కామాఖ్య గుడికి వెళ్ళి కదా? వెళ్ళినా. చిన్న పిల్లలు కన్య అని అమ్మవారి రూపంలో కొలుస్తారు. కామాఖ్య టెంపుల్ దగ్గర కన్యలతో పూజలు చేయించుకుంటారు. అవును. సో ఆ పూజ ఎందుకు చేయించుకుంటారు? కన్య పూజ ఒక కామాఖ్యలో కన్య పూజ జరగదు, చాలా రకాల పూజలు జరుగుతాయి. దాంట్లో కన్య పూజ నేను చేపించుకోలేదు. నేను కన్యలందరూ నా దగ్గరకు వస్తే కూర్చోబెట్టుకొని ఫోటో దిగినాము. బట్ కన్య పూజ నేను కూడా చేసుకుంటా, నేను కూడా చేస్తాను.